కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆ ఆలయ ప్రాంగణంలో గాని లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గాని ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరు కూడాను అక్కడ వేసే ప్రతి అడుగుని కూడాను వాళ్ళు ఎంతో పుణ్యప్రదంగా కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అక్కడ ఇచ్చే ప్రసాదం కోసము పరితపిస్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతి భక్తులు కూడా తలనీలాలు తీసుకోవాలి అని చెప్పేసి క్యూ లైన్లలోన ఎంత కష్టమైనా సరే భరించి ఆ క్యూ లైన్లో తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారు. ఆ కష్టం వస్తే ఆదుకునేది కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవము అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల ముడుపులు కట్టి చెల్లించుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే ధనికుల దేవుడు అని ఒక రకంగా అంటూ ఉన్నప్పటికీ కూడాను పేదవారి నుంచి కూడాను అంటే ఎంత కింద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఇంచుమించు భిక్షమెత్తుకునే వాడి దగ్గర నుంచి బిలియనేర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడాను కలియుగ దైవాన్ని స్మరించుకోవాలి, స్పృశించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి నడకదారిని వెళ్లే వాళ్ళు ఉంటారు. ఎక్కడెక్కడో ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి భిక్షమెత్తుకుంటూ ఆ ముడుపుని వెంకటేశ్వర స్వామికి చెల్లించుకోవాలని చెప్పేసి నడకదారిలో వెళ్ళి స్వామిని దర్శించుకునే భక్తులు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్లే వాళ్ళు ఉంటారు. మరి అంత సీరియస్ గా తీసుకుంటారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి దేవుడు భక్తులందరికీ కూడా ప్రతి దేవుడు ఇంపార్టెంటే. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం వాళ్ళ మనసుకి నచ్చుతూ ఉంటుంది, వాళ్ళ మనసుకి శాంతను కలిగిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాన్ని, ఒక్కొక్క రూపాన్ని వారి వారి స్థాయిలో వారి వారి కోణంలో ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ రకంగాను ప్రతి ఒక్కరికి కూడా ఆ వాళ్ళు వీళ్ళు అని లేకుండాను ఆయన ప్రస్తుతం ఉన్న కలియుగ దైవం కాబట్టి మనం కలియుగంలో ఉన్నాము. ఇప్పుడు ఈ కలియుగాన్ని కాపాడడానికి ప్రజల్ని కష్ట నష్టాల్ని ఆలన పాలన చూసుకునే దైవంగా వెంకటేశ్వర స్వామిని భావిస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు అనిల్ అంబానీ కానివ్వండి, టాటా బిర్లా కానివ్వండి, బిల్ గేట్స్ కానివ్వండి, నరేంద్ర మోదీ గారు కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడాను వెంకటేశ్వర స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి అక్కడ పూజలు జరిపించుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఇచ్చే ప్రసాదం మీద ఈ మధ్య కాలంలో చాలా రకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. మరి ప్రసాదానికి ఎందుకంటే ప్రసాదము అంత ఇంపార్టెంట్. అక్కడ ప్రసాదం అనేది అక్కడ ఇచ్చే లడ్డూ కోసమే భక్తులు క్యూ లైన్లలోన ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా గంటలు తరబడి లడ్డూ ప్రసాదం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. సో తిరుపతి వెళ్ళాము అని అంటే లడ్డూ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టుకోవడానికి లడ్డూలు ఎక్కువగా ఖరీదు చేస్తూ ఉంటాం అక్కడ మనం. అయితే ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి మీద, వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద, అది కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంటూ ఒక ఫోన్ లెక్క అలౌ చేస్తూ ఉన్నారు. ఫోన్స్ లోని వీడియోలు తీసుకుంటూ వీడియోస్ ని వైరల్ చేసుకుంటూ ఒక రకమైన వెర్రి వేషాలు వేస్తున్న వాళ్ళు చాలా మంది ఈ మధ్య కాలంలోనే చెప్పుకుంటే కొంతమంది మాలాంటి వాళ్ళకు కూడా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంటుంది. యాంకర్స్ అనే చెప్పుకునే కొంతమంది ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలోని వైరల్ అవుతూ ఉంది ఒక వీడియో. అది యాంకర్ శివజ్యోతి, అందరికీ సుపరిచిత్రాలు. ఈవిడ ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా ఆవిడ గురించి బాగా ఇష్యూస్ అయితే జరిగినాయి, వార్తలు వెలుగులోకి వచ్చినాయి. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఆవిడ బాగా సుపరిచిత్రాలు. అంతేకాకుండా ఈ తీన్మార్ వార్తల్లోని తెలంగాణ యాసకు సంబంధించిన వార్తల్ని ప్రొజెక్ట్ చేస్తూ, అలాగే సావిత్రకగా అలా రకరకాలుగా ఆవిడ పాపులర్ అయ్యారు. అంతేకాకుండా న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించారు. సో ఈ నేపథ్యం అంతా కూడా ఒక తెలంగాణ యాసతోనే ఆవిడైన స్టైల్లోనే ఆవిడకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో కూడా ఏమైనా పూజలు పునస్కారాలు చేసినా, ఏమేమి ఈవెంట్స్ చేసినా బెట్టింగ్ యాప్స్ని వీటిని ప్రమోట్ చేస్తూ కూడా కొంత అలాగే బిగ్ బాస్ షోకి సంబంధించి అన్నింటినీ కూడా టచ్ చేస్తూ వాళ్ళ కెరీర్ని బిల్డప్ చేసుకుని అందరిలో కూడా ఒక ఫిగర్ లాగా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆవిడనే కాదు, ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు. ఆ యూట్యూబ్ ఛానల్లోనే వంటలు చేసే వాళ్ళు ఉంటారు, మొక్కలు గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా ఏమైనా హ్యాండ్ మేడ్ థింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓకే, అంతవరకు ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. అది కూడా ఒక రకమైన జీవనోపాధి కాబట్టి చేస్తూ ఉన్నారు. అయితే మీరు చేస్తున్న వీడియోలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, సమాజాన్ని ఏ దారిలో నడిపిస్తూ ఉన్నాయి, మీరు ఎలాంటి ప్లేస్లో ఉన్నారు, ఎలాంటి ప్లేస్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, అది ఏ వేలో ప్రమోట్ చేస్తున్నారా అన్నది కూడా ఒక ఇంపార్టెంట్.
మీరంటే సమాజంలో ఉన్న మన స్వతంత్ర జీవులమే ఏది పడితే అది మాట్లాడొచ్చు, ఇష్టానుసారంగా రెచ్చిపోవచ్చు. అట్లా అనుకోవడానికి లేదు. స్వతంత్ర జీవులంటే వాళ్ళకి కూడా లీగల్‌గా కొన్ని రకాల హక్కులు మాత్రమే ఉంటాయి. అన్నింటిలోని మనం విచ్చలవిడితనం ప్రదర్శిస్తామంటే మాత్రము ఎదుటి వారికి కూడా దాన్ని పాయింట్ ఔట్ చేసే హక్కు ఉంటుంది. దాని మీద కేసులు ఫైల్ చేసే ఇది కూడా ఉంటూ ఉంటుంది. సో, మరి ఈవిడ ఈ శివజ్యోతి చేసిందేంటంటే, ఆ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ కూడా ప్రస్తుతానికైతే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రసాదాన్ని మేము అడుక్కుంటున్నాము అని అంటూ స్టైల్‌గా ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. మరి ఈ వీడియో మీద తీవ్ర దుమారం అయితే రేగుతూ ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కంటే అపారమైన భక్తులున్నారు. వెంకటేశ్వర స్వామి అలాగే ప్రస్తుతానికి ఉన్న దేవాలయాల్లోని అత్యంత ఆదాయం కలిగిన దేవాలయం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది ఏ స్థాయిలో ఉంది ఆ దేవాలయము, ఆ దేవాలయానికి సంబంధించిన భక్తులు ఎట్లా ఉంటారు, ఎంత సెంటిమెంట్‌గా ఉంటారు అనేది. మరి వీళ్ళందరూ కూడా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒళ్ళు మరిచిపోయి ఆలయాల్లోని ఆ ఎకిలికలు, పక్కపక్కలు చేస్తూ వీడియోని ఇవ్వడం అదొక గొప్పలా ఫీల్ అవుతారా? లేకపోతే ఏమనుకుంటారు అసలు మనం ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాము అని అసలు కొద్దిగైనా జ్ఞానం ఉందా మీకు అని చెప్పేసి నెటిజన్లు మెసేజ్‌లు అయితే పెడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. బాగా చివాట్ల పెడుతూ అసలు అంటే అదొక అది ఎట్లా ఉందంటే వీడియో మనం ఉన్న ఇంట్లో మీరు ఏదైనా చేసుకోండి. కానీ అది పబ్లిక్ ప్రాపర్టీ. మన ప్రైవేట్ ప్రాపర్టీస్ కాదు ఏది కూడాను. ఆలయ ప్రాంగణం తిరుమల అంటేనే అది కంప్లీట్‌గా ప్రపంచంలో అండ్ ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకునే ఆలయం అని అంటే మీరు వెళ్ళిపోయి అసలు ఫోన్స్ ఎలా అలౌ చేస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఆ లోపల ఫోన్స్ అలౌ చేయడము, దాన్ని లైవ్ వీడియోలు చేయడము, దాన్ని పెట్టడము, ప్రసాదాన్ని అవహేళన చేస్తూ బిచ్చమెత్తుకుంటున్నాము, అడుక్కుంటున్నాము అంటే ఇప్పుడు మీరు దేవాలయంలో ఉండాలంటే మాటలు మాట్లాడితే నిజంగానే ఆ అడుక్కునే స్థాయికి వెళ్ళిపోవాల్సొస్తుంది అని చెప్పేసి నెటిజన్స్ అయితే శపించడం జరుగుతూ ఉంది. మరికొంతమంది అయితే రకరకాలుగా ఇంకా ఎవరి కోణంలో వాళ్ళైతే మాత్రము పూర్తిగా దీని మీద వ్యతిరేకత వ్యక్తపరుస్తున్న భావన కనిపిస్తుంది. మరికొంతమంది ఆలయ ప్రాంగణంలో ఉండి ఇలా చేయడానికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? అసలు ప్రసాదాన్ని అడుక్కుంటున్నాము, దట్టు కాస్ట్లీ బిచ్చగాళ్ళమి, పూర్ బిచ్చగాళ్ళమి, అసలు ఏం ప్రొనౌన్స్ చేస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అంటే మీరు వైరల్ అవడానికి ఎంత దానికైనా మీరు దిగజారిపోతూ ఉంటారా అని చెప్పేసి నెటిజన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులు అలాగే సనాతన సాంప్రదాయానికి సంబంధించిన వారు కూడా అనేక మంది దీని మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఆమెని ఈ కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు. మరి ఎందుకు శివజ్యోతి గారు అనవసరంగా దీన్ని ఇష్యూ చేసుకొని ఇట్లాంటి రీల్స్ చేసి మీరు ఏదో చేస్తున్నాం అనుకుని అనవసరంగా వీటిల్లో ఇరుక్కుంటూ ఉన్నారు? అంత రెచ్చిపోవాల్సిన అవసరం లేదు అసలు. అది అక్కడ చూస్తే అదేదో నార్మల్‌గా కనిపించలేదు. ఒక ఫ్యామిలీతో వెళ్ళారు, భర్త అలాగే స్నేహితులు, అన్నదమ్ములు ఎవరితో వెళ్ళారో మొత్తానికి అక్కడ ప్రసాదంలా భక్తిలాగా ఉండాలి. కెమెరా ఉంది కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇట్లా పిచ్చి పిచ్చిగా వాగుతూ రెచ్చిపోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే ఒక రకమైన వార్నింగ్ ఇస్తూ ఉన్నారు నెటిజన్స్ అందరూ కూడాను. సో, ఇది మరి మిగిలిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, మిగిలిన యాంకర్స్ గాని, మిగిలిన రిపోర్టర్స్ గాని, మిగిలిన వాళ్ళు అంటే దీన్ని సమాజంలోని ఒక అంశాన్ని చూపించాలి అని అనుకునే వాళ్ళు ఏదో వ్యూస్ కోసము ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఒక్కళ్ళు చేస్తే అందరికీ ఒక యాంకర్ చేసిందంటే యాంకర్‌లందరూ ఇంతే. ఒక యాక్టర్ చేసిందంటే యాక్టర్‌లందరూ ఇంతే. ఒక జర్నలిస్ట్ చేశారంటే జర్నలిస్టులందరూ ఇంతే. ఇట్లాంటి మచ్చ పడిపోతుంది కాబట్టి కాస్త ఆచితూచి అడుగు వేసి ఆచితూచి మనం ప్రవర్తిస్తే చాలా బావుంటుంది అని చెప్పేసి మీడియా వాళ్ళు అలాగే కొంతమంది పద్ధతిగా చేసుకుంటూ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. సో, మరి దీనికి సంబంధించి ఆ వీడియోని అధికారులు అయితే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద కేసు ఫైల్ చేయాలి. అలాగే టీటీడీ అసలు ఎలా అలౌ చేసింది? మరి దేవస్థానంలో ఉండే ఇలాంటి రీల్స్ ఏంటి? అసలు రీల్స్‌కి ఎందుకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు? ఫోన్స్ ఎందుకు అలౌ చేస్తున్నారు? ఫోన్స్ బయట ఎక్కడో సబ్మిట్ చేయాలి లేదా లాకర్‌లో పెట్టుకోవాలి కదా! అసలు ప్రాంగణం లోపలికి అంత రీల్స్ చేసినంత టైం ఎందుకు ఇస్తున్నారు? అని చెప్పేసి అది పక్క భక్తులకి కూడా డిస్టర్బెన్స్‌గా మారుతూ ఉంటుంది. అక్కడ ఎంతో భక్తితో వెళ్తారు. ఒక మనసుని దేవుడి మీద లగ్నం చేయాలి గానీ, మీరెక్కడికెళ్ళి గూడా రీల్స్ చేస్తూ దేవుడి మీద ఏదో షో ఆఫ్ కోసము అక్కడ దేవస్థానాన్ని మీరు వినియోగించుకుంటున్నారు అన్న ఆగ్రహం అయితే వ్యక్తమవుతూ ఉంది. మరి వీళ్ళందరికీ గూడా శివజ్యోతి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేదైతే మాత్రము ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త అయితే మాత్రం దుమారం రేపుతుందనే చెప్పుకోవాలి. ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తోంది. నిజంగానే మరి మీడియా వర్గాలు గూడా దీన్ని అంటే ఏదో వార్తని హైలైట్ చేయాలని కాదు. బట్ అక్కడ ప్రవర్తించిన తీరు మాత్రము పద్ధతిగా లేదు. అది కాస్త కొంత
అంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేసే విధంగా లేదు అని చెప్పేసి వ్యక్తమవుతుంది. మరి దీనికైతే మరి ఆవిడ ఎలా రెస్పాండ్ అవుతారనేది అయితే మాత్రము వెయిట్ చేయాల్సి ఉంది.